హలో అండి, నేను ఇవాళ క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నానండి. 2 క్యాప్సికమ్ తీసుకున్నా, చూసారా పెద్ద సైజులో ఉన్నాయి. ఒక ఉల్లిపాయ తీసుకున్నా, ఒక 6 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నానండి. మసాలా వేస్తేనే బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తానండి. మొత్తం కళాయి పెట్టేసుకున్నానండి. క్యాప్సికమ్ టమాటా కర్రీకి కొంచెం ఆయిల్ పోసుకున్నాం. నూనె పోసుకున్నా కదండి. ఇప్పుడు తాలింపు వేసుకున్నామండి. నేను ఇలా కోసుకున్నానండి క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు, చాలా చిన్న ముక్కలు కోసాను. కొంచెం లావుగైనా కోసుకోవచ్చు, నేను చిన్నవి కోసానండి. ఉల్లిపాయలు వేసుకున్నామండి, కొంచెం కరివేపాకు అండి. క్యాప్సికమ్ కర్రీకి అండి ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం బాగా వేగాలండి. కొంచెం పసుపు అండి. క్యాప్సికమ్ కూడా వేసుకుందామండి. క్యాప్సికమ్ ఉల్లిపాయలు మగ్గిపోతాయి, సిమ్లో పెట్టి మగ్గబెట్టాలండి. చాలా సిమ్లో పెట్టాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గాలండి ఇవి. క్యాప్సికమ్ ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదండి, ఇంకొక 2 నిమిషాలు మగ్గబెడదాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి, అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లో మసాలా వేస్తేనే క్యాప్సికమ్ టమాటా కర్రీ సూపర్ ఉంటుందండి. మసాలా పడాల్సింది, అప్పుడే టేస్ట్ వస్తుంది. టమాటా కూడా వేసుకుందామండి. టమాటా కూడా వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాక టమాటా కూడా బాగా మగ్గాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. టమాటాతో పాటు కొంచెం ఉప్పు వేస్తున్నానండి, కూరకు సరిపడా వేస్తున్నాను. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేసామంటే టమాటా కూడా మగ్గిపోయిద్దండి. టమాటా కూడా కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం కూడా వేగాలి కదండి, పచ్చివాసన పోయేదాకా వేగాలి కారం వేసాక ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడు కారం అనేది పచ్చివాసన అనేది పోయిద్ది. చూసారండి కర్రీ ఎంత బాగా మగ్గిపోయిందో. కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ పోసుకోవచ్చండి. ఇలా ఉంటే కొంచెం ఫ్రై లాగా ఉంటుంది. కొన్ని వాటర్ పోసుకుంటే ఇంకా టమాటాలు కొంచెం ఉడకకపోయినా టమాటా కూడా ఉడికిపోయిద్దండి కొంచెం. అసలు ఇప్పుడు వచ్చే టమాటాలు కొంచెం పచ్చిదనంగానే ఉంటున్నాయి, ఎక్కువ ఉడకట్లేదు. ఇప్పుడు కొన్ని వాటర్ పోసా కదా, ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉంచుదాం, అప్పుడు టమాటా కూడా మగ్గిపోయిద్దండి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల కొంచెం జ్యూసీగా ఉంటుందండి కర్రీ, లేకపోతే ఫ్రై లాగా ఉంటుంది. అందుకని నేను కొన్ని వాటర్ పోసాను. చూసారండి కర్రీ ఎంత జ్యూసీగా కనబడుతుందో. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి, కొత్తిమీర వేసే క్లిప్పు. చూసారా ఎంత జ్యూసీగా కనబడుతుందో. ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి, కర్రీ ఉడికింది. మా క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. కర్రీ ఎంత బాగుంది. కర్రీ కూడా అయిపోయింది, స్టవ్ ఆపేసేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.